తమను కూడా గట్టిగా మ్యూజిక్ అయితే గట్టిగా ఇచ్చిండు. ఆ రెండింటి మీదనే పోతున్నా నేనైతే. హాయ్ బ్రో, మీ పేరు? వంశీ. సో రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ ఇప్పుడు ఈ మంత్ 25th రిలీజ్ అవుతుంది. సినిమా మీద ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? మెయిన్గా సుజిత్ బ్రో దాని బలం అయితే, అండ్ తమను కూడా గట్టిగా మ్యూజిక్ అయితే గట్టిగా ఇచ్చిండు. ఆ రెండింటి మీదనే పోతున్నా నేనైతే. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా మీద? అదే సుజిత్ సాహో తీసింది కదా, చాలా టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ డిసప్పాయింట్ అయితే చేయడానికి అయితే పక్కా ఉంది. సో రీసెంట్ గా చూసుకుంటే ఈరోజు మార్నింగ్ టికెట్లు వదిలేరు, అప్పుడే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో దీన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇక అది జస్ట్ హైప్ బ్రో అంతే. ఇక సావు తర్వాత చాలా గ్యాప్ తీసుకుని వస్తుంది కాబట్టి మేము కూడా బుక్ చేసుకున్నాం, కేవలం సుజిత్ కోసం చేసుకున్నాం. అండ్ ఇక పవర్ స్టార్ ఇక అంత నడిపిస్తాడు. దొరికినాయి దిల్షునాలో చేసుకున్నాడు. ఓకే. సో ఇప్పుడు సినిమాకి సంబంధించి 3 సాంగ్స్ వచ్చాయి బ్రో. అన్ని మాక్సిమం BGMs, ఒకటి మెలోడీ సాంగ్. అవునా? సో ఎలా అనిపిస్తున్నాయి? నాకు మెలోడీ సాంగ్ ఒకటే అంత నార్మల్ అనిపించింది, కానీ మెయిన్ గా ఇమ్రాన్ హాష్మి సాంగ్ హైలైట్ ఉంది. ఓమ్ని సాంగ్ అదొకటి బాగా బెస్ట్ అనిపించింది. ఈ మిగతా సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. విలన్ కి సంబంధించిన సాంగ్ కూడా ఒకటి రిలీజ్ చేసి అదే హైలైట్ ఉంది. ఓమి సాంగ్ అదే హైలైట్ ఉంది. ఇమ్రాన్ హాష్మి ద బెస్ట్ సాంగ్ అది. సో ఇప్పుడు థియేటర్ దగ్గర రచ్చట్లు ఉండబోతుంది అంటారు 25th. ఇప్పటి నుంచే థియేటర్లు బయట కట్అవుట్లు కట్టేయడం, ఫ్లెక్సీలు అవన్నీ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సినిమా 4 days ఉంది, ఇప్పటి నుంచి అంత వెయిట్ చేస్తున్నారు. ఇంకా సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఏముంది బ్రో, పాజిటివ్ టాక్ వస్తే అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ ఉంటే హరహర మళ్ళీ అయినట్టు అవుతుంది అంతే. సో ఓవరాల్ సినిమా గురించి చెప్పండి, ఏం చెప్తారు? ఎలా ఉంటుంది? పక్కా బాగుంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే డైరెక్టర్ సుజిత్. సాహో ఏ రేంజ్లో ఉందో మనకు తెలుసు, రన్ రాజా రన్ కూడా తెలుసు కదా, కాబట్టి అదే లెవెల్లో ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పక్కా తీసుకుపోతాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి, ఏం చెప్తారు సినిమాల పరంగా? సినిమాల పరంగా అయితే 10 out of 5 ఇస్తాడు అంతే. ఓకే.